నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. బండి వెళుతుంటే దాని చక్రాల అడుగు భాగం పైకి, పైభాగం అడుగుకి వెళ్ళినట్లు మన జీవితంలో కష్టసుఖాలు అంతే. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. జీవితం నీకు కావలసింది ఇవ్వదు, నువ్వు కోరుకున్నదే ఇస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 10, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషముకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషముకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు, చంద్రస్తమయం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు. తిథి షష్ఠి తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. కరణము కౌలవ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి గరిజ. యోగము సాధ్యము మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 31 నిమిషము వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 1 నిమిషము నుండి 7 గంటల 36 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 33 నిమిషాల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. ఆగస్టు 10 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ మంచి నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రమున గృహప్రవేశానికి ముహూర్తము శుక్రవారం రాత్రి 2 గంటల 44 నిమిషాల నుండి 3 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే శనివారం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. వేరే ఇతర ఎటువంటి శుభకార్యాలకు ఈరోజు ముహూర్తాలు లేవు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4 గంటల 18 నిమిషాల వరకు కన్యరాశిలోను, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ద్రౌపదీదేవి పాంచాల దేశపు రాజకుమారి. ఈరోజు ప్రశ్న: కౌరవులు తల్లి గర్భం నుండి జన్మించలేదు, మరి ఎలా జన్మించారు? ఇత్తడి పాత్ర, భూమిలో, మట్టి కుండలో, రాగి పాత్ర? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయానికి కొంత లోటు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. వృషభ రాశి తెలివైన వారితో మరింత సత్సంబంధాలు కలిగి ఉంటారు. మిథున రాశి వివాహ ప్రయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. కర్కాటక రాశి కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సాయం అందక కొంత డీలా పడతారు. సింహరాశి మీ ఆత్మీయత ఆదరణ అందరినీ ఆకట్టుకుంటాయి. కన్యరాశి దీర్ఘకాలిక రుణబాధలు చాలా వరకు తీరుతాయి. తులారాశి మీ పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వృశ్చిక రాశి ఇంటి నిర్మాణాలలో కొంతకాలంగా ఉన్న ఆటంకాలు తొలగుతాయి. ధనుస్సు రాశి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పట్టుదల ధైర్యం వీడకండి. మకర రాశి మీరు తీసుకునే నిర్ణయాలలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించండి. కుంభరాశి వ్యాపారాలలో తిరుగులేని విధంగా ఉంటుంది. మీనరాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.